వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. స్కూల్ అంటే ఒక గది మాత్రమే కాదు, బడి అంటే నాలుగు గోడల మధ్య జరిగే చదువు మాత్రమే కాదు. బడి అంటే ఒక తరం భవిష్యత్తును తయారు చేసే పవిత్రమైన స్థలం. పిల్లల ఆలోచనలు అక్కడే రూపుదిద్దుకుంటాయి, వారి కలలకు అక్కడే బీజం పడుతుంది. అలాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. చదువు అంటే ప్రైవేటు స్కూల్ అనే భావన బలంగా ఉండిపోయింది. ప్రభుత్వ బడి అంటే పేదల బడి అనే ముద్ర సమాజంలో గట్టిగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్నే మార్చింది. అదే ప్రొఫెసర్ జయశంకర్ బడి. ఇది కేవలం ఒక పేరు మార్పు కాదు, ఇది మొత్తం వ్యవస్థనే మార్చే ప్రయత్నం. ఇది ఆలోచనలో వచ్చిన మార్పు. ఇది పిల్లల భవిష్యత్తుపై పెట్టిన స్పష్టమైన పెట్టుబడి. ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నేల మీద కూర్చునే తరగతులు, బ్లాక్ బోర్డు ఒక్కటే ఉన్న గదులు అనే దృశ్యం మారుతోంది. స్మార్ట్ బోర్డులు, డిజిటల్ కంటెంట్, వీడియోలతో బోధన, ఆన్లైన్ ఆఫ్లైన్ మిళిత విద్యా పద్ధతులు ప్రభుత్వ బడుల్లోకి వచ్చాయి. పిల్లలు ట్యాబ్ చేతిలో పట్టుకుని చదువుతున్నారు. పాఠాలు చూసి అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా వారి ఆలోచనలకు రెక్కలు వస్తున్నాయి. ఈ మార్పులు ఎవరి కోసం అంటే ధనవంతుల పిల్లల కోసం కాదు, ఖరీదైన ఫీజులు కట్టే కుటుంబాల కోసమూ కాదు, గ్రామాలలో, పల్లెల్లో పేద కుటుంబాలలో పుట్టిన పిల్లల కోసం. అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం తేడా చూపిస్తోంది. ప్రభుత్వం అంటే కేవలం పథకాలు ప్రకటించడం కాదు, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం అని ఈ పాలన నిరూపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకి ముందు చెప్పిన మాటలకే పరిమితం కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతలు మార్చలేదు. విద్యకే మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఈ మాటలను చర్చల్లోకి తీసుకొచ్చారు. అందుకే ప్రభుత్వ బడుల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడంలో కూడా ఒక బలమైన సందేశం ఉంది. తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఆయన పేరు నిలిచిపోతుంది. అలాంటి వ్యక్తి పేరు ప్రభుత్వ బడులకు పెట్టడం ద్వారా తెలంగాణ పిల్లల చదువుకు ఆయన ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ బడి కేవలం ఒక స్కూల్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ భావజాలానికి కేంద్రంగా మారుతోంది. అమ్మ ఆదర్శ పాఠశాల అనే కాన్సెప్టు ఇక్కడ చాలా ముఖ్యమైంది. ఒక తల్లి తన బిడ్డను బడికి పంపే ముందు ఆలోచించే ప్రశ్నలు ఏంటంటే, నా బిడ్డ అక్కడ సురక్షితంగా ఉంటాడా, బాగా చదువుతాడా, భవిష్యత్తు ఉంటుందా అన్న భయం ప్రతి తల్లిలో కూడా ఉంటుంది. ఆ తల్లికి భరోసా ఇవ్వడమే ఈ మోడల్ లక్ష్యం. ప్రైవేటు స్కూల్కి వెళ్లవలసిన అవసరం లేకుండా ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందించాలి అన్నది ఈ ఆలోచన వెనుక ఉన్న అసలైన ఉద్దేశం. ఇది ఒక్క పథకం కాదు, ఇది రాజకీయ ప్రదర్శన కాదు, ఇది వచ్చే ఎన్నికల కోసం చేసిన హడావుడి కాదు. ఇది ఒక తరం జీవితాలను మార్చే దీర్ఘకాలిక దృష్టి. ఇప్పుడు మనముతున్న ప్రశ్న ఒక్కటే, ప్రభుత్వ బడిలో చదివి డిజిటల్ విద్యతో ఎదిగిన ఈ పిల్లలు రేపటి తెలంగాణను ఎలా మార్చబోతున్నారు అనే ఆలోచన. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిగా అడుగుపెట్టిన పాఠశాలలు రేపు తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారబోతున్నాయి. చదువుపై పెట్టుబడి పెడితే రాష్ట్రం మొత్తం లాభపడుతుంది. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది.